ప్రపంచంలో తెలుగువారందరికీ నమస్కారం. రూపా కిడ్స్ స్మైలింగ్ ఛానల్‌కు స్వాగతం. నిన్నటి మా పెళ్ళైన కొత్తలో బెంగుళూరు జీవితం మీకు నచ్చిందా? చూసారా? ఎంత డౌన్ టు ఎర్త్ నుంచి మేము మా లైఫ్‌ని స్టార్ట్ చేసామో. అంటే కొంతమంది జీవితంలో అది తెలుసుకున్న కొత్తగా అనిపించకపోయుండొచ్చు. కానీ మా ఫ్యామిలీలో నా పెదనాన్నగారి పిల్లలు, నా పెద్దమ్మ పిల్లలు ఎవరితో కంపేర్ చేసినా మా జనరేషన్‌లో ఎవరు అంత ఇదిగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. అండ్ మీకు నిన్న వీడియోలో చెప్పినట్టుగా అది పూర్తిగా మా డెసిషన్ మాత్రమే. హౌస్ షిఫ్టింగ్ అంటే ఎంత తతంగమో మీకు తెలుసు. అలాంటిది బెంగుళూరు నుంచి హైదరాబాద్ ఇలా షిఫ్ట్ అవ్వడం అంటే ఇంకా కష్టం కదా! అలా మేము ఎన్ని ఇళ్ళు చూసామో. సో, ఎన్ని సార్లు షిఫ్ట్ అవ్వాల్సొచ్చిందో. సో, అప్పుడు లగేజ్ తక్కువ ఉండడం వల్ల మాకింకా ఈజీ అయిందే కానీ కష్టం కాలేదు. సో, ఒక విధంగా మా అడ్జస్ట్‌మెంట్ మాకు సంతోషాన్నే ఇచ్చింది. ఇంకా మేము మా వారు సెటిల్ అవ్వుతూ ఉన్న టైంలో అంటే మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఆ కోర్ జాబ్స్ చేసి అక్కడి నుంచి సాఫ్ట్‌వేర్‌కే మారారు మా వారు కూడా. సో, అలా మారిన ఈ ఫేజ్‌లో ఒక్కసారిగా సడెన్‌గా ఆ మారిన టైంలోనే పెళ్ళి అంటే కొంచెం ఇనీషియల్ కష్టాలుంటాయి కదా! అందుకని ఆ ఇనీషియల్ కష్టాల్లో భాగంగా మేము తీసుకున్న డెసిషన్స్ అవి. ఎనీవేస్ ఇవాళ క్లైమేట్ అయితే బయట చాలా చల్లగా ఉంది. రెండోది వర్షం పడుతోంది. గాలి విపరీతమైన గాలి. నేను సాహసించలేకపోయాను బయట కూర్చోవడానికి. అండ్ వర్షం కూడా నేను పడినా వద్దా అన్నట్టు ఉందనమాట. అలా పడుతూ పడుతూ చినుకులు చాలా డిఫరెంట్‌గా ఉంది బయట క్లైమేట్. మీకు చూపిస్తాను. అట్‌లీస్ట్ ఒక చిన్న స్నాప్ షాట్ నేను వీడియో చూపిస్తూ గూడా. ఇవాల్టి వ్లాగ్. ఇవాళ సాటర్‌డే కదా! అందరిళ్ళలోనూ ఖచ్చితంగా వెజిటేరియనే ఉండుంటది మాక్సిమం. కాబట్టి మా ఇంట్లో కూడా ప్యూర్ వెజిటేరియన్ వంటలు ఇవాళ. నేను చెప్పే కొన్ని టిప్స్‌నైతే మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోయుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. డోంట్స్‌ని ఎస్పెషల్లీ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నిట్లోనూ ఒకే విధంగా మనం మసాలాలు అన్నీ వేసేసుకుంటే వాటి టేస్ట్‌లు, డిఫరెన్స్‌లు అర్థం కావు కదా! ఒకటి క్యాప్సికమ్ రెసిపీ అండి. నేను మీకు వీడియోలో చెప్పా కదా! క్యాప్సికమ్ రైస్ చూపిస్తాను అని. అది ఇవాళ అనుకోకుండా వెంటనే చేసేసాను. సో, అది చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి బావుంటుంది. అండ్ రెండోది బీట్రూట్. బీట్రూట్‌ని మీరు చాలా విధాలుగా ట్రై చేసుంటారు. నేను చెప్పే డోంట్స్‌ని గుర్తుపెట్టుకొని మీరు ఇలా బీట్రూట్ ఫ్రైని ట్రై చేయండి. మీ పిల్లలు ఖచ్చితంగా తింటారు. మధ్యాహ్నం కాసేపు పడుకొని లెగ్గానే మా బాబు చెప్పిన ఫస్ట్ విషయం అయితే అదే. అమ్మ చాలా బావుంది కర్రీ చేసావు కదా! అది కర్రీ ఏంటి, చికెన్ ఏంటి అనుకుంటా ఉన్నా. అప్పుడు అర్థమైంది మా బాబు క్యాప్సికమ్ రైస్‌కొచ్చిన గొడవ ఇదంతా అని. ఇవాళ మీరు నా వ్లాగ్స్ చూసే ముందు ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ ఇవాళ మీతో చెప్పబోతున్నానండి. అదేంటి అంటే జనరల్‌గా నేను సినిమాలు ఎక్కువ చూడను. అంటే అన్ని సినిమాలని వయలెన్స్ సినిమాలని ఫైటింగ్‌లుంటే నేను చూడలేను. కానీ ఒకవేళ కొత్త సినిమా అయ్యుండి రిలీజ్ అయింది. మా వారితో కలిసి, మా పిల్లలతో కలిసి చూడాలనుకుంటే చూస్తూ ఉంటా. కానీ రేర్. కానీ నా జోన్‌లో నాకు నచ్చే సినిమాలు అంటే చాలా డిఫరెంట్ కదా! 'ఆనంద్', 'గోదావరి' ఇంకా ఇంగ్లీష్, 'మనం' ఏదైనా సరే కామ్‌గా ఉంటే చాలు. అలా ప్రశాంతంగా చూసుకోవాలనుకుంటా సినిమా చూస్తున్నామంటే అది నాకు ఎంటర్‌టైన్‌మెంట్. ఎనీవేస్ ఇంత సోదిలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా జోన్‌లో నేను అనుకుని ఊహించుకునే మూవీస్ మా వాళ్ళతో చూడాలంటే కష్టం. వాళ్ళకి ఇలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే మూవీస్ అంటే మరీ కష్టం. అలాంటిది ఇవాళ మా బాబు ఏం చేశాడంటే, మా బాబుని ఎప్పుడో ఒకసారి టీవీ చూపిస్తాం. సో, మధ్యాహ్నం సినిమా చూడమని చెప్తే, బాబుకి కొంచెం తలనొప్పిగా ఉందంటే, మా వారు పని కట్టుకొని తనని కూడా కాసేపు పడుకోమన్నారు. నేను కొంచెం నీరసంగా అనిపించి నేను పడుకున్నా. లేవంగానే పాపం వాడికి నిద్ర పట్టక ఊరినే అలా పడుకొని లెగిసి, అలా అని మళ్ళీ మేము నిద్రపోతున్నాం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అలా కూర్చొని ఏదో చిన్నగా ఆడుకుంటున్నట్టున్నాడు. నా కాళ్ళ దగ్గర కనిపించగానే, "కన్నా ఇంక నువ్వు మూవీ పెట్టుకో" అని అన్నాననమాట. మా బాబు ఏం చేశాడో తెలుసా అండి? ఫస్ట్ చాలా ఎక్సైట్ అయిపోయి ల్యాప్‌టాప్‌కి మానిటర్ కనెక్ట్ చేశాడు. మూవీకి సెట్ చేసుకుంటున్నాడు, వెతుక్కుంటున్నాడు. తర్వాత సడెన్‌గా అడిగాడు, "అమ్మ పొద్దున నువ్వు మనమేదో సినిమా చూద్దాం అని అడిగావు కదా! ఏం సినిమా చూద్దాం చెప్పు" అని అన్నాడు. కన్నా నేను 'లంచ్ బాక్స్' సినిమా చూద్దాం అనుకున్నాను. బట్ అది హిందీ కదా! వద్దులే వదిలేసేయి నువ్వు ఏది కావాలంటే చూసుకోలే అని అన్నా. వద్దమ్మా నువ్వు చెప్పు ఏం చూద్దాం అంటే చూద్దాం అని అడిగాడు. సో, అప్పుడు మా బాబుతో నేను చూడగలిగే మూవీసే అంటే నేను కార్టూన్స్ అలాంటి మూవీస్ కూడా నేను చూడలేను. మా బాబుని వదిలేస్తానేమో గానీ చూసుకోమని నేను మా బాబుతో కూర్చొని అలాంటి మూవీస్ కాన్సంట్రేటెడ్‌గా చూడలేను. నిజ జీవితంలో బొమ్మల్లా నాకు అనిపించవు కార్టూన్స్. సో, అందుకైతే అవితే కనెక్ట్ అవ్వలేను. అందుకోసం మా బాబు ఏం చేశాడంటే నన్నే అడిగాడు చాయిస్. సో, ఇంగ్లీష్ సినిమా చూద్దాం కన్నా అన్నా. మా వారు కూడా ఎప్పుడు అడ్జస్ట్ అవ్వనంత ఇదిగా నా కోసం ఒక సినిమా చూసాడు. నాకిష్టమైన జోనర్‌లో ఒక మూవీని తను నేను కూడా తనతో ఒక మూవీ చూడాలన్న ఉద్దేశంతో మా బాబు ఆ సినిమా చూసాడండి. సో, ఇది నాకు బ్యూటిఫుల్ ఎమోషనల్ మొమెంట్. ఎందుకంటే నేను చాలా సార్లు ఏదైనా సినిమా చూద్దాం అనగానే మా వారితోనే ఎప్పుడు ఫైటింగ్ జరుగుతా ఉంటది. "అబ్బో! అలాంటి సినిమాలు వద్దులే వద్దు" అంటారు. ఎవరి జోన్ వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. ఆళ్ళలా చూడనన్నారని కోపమొచ్చేదో, బాధొచ్చేదో కాదు కానీ,
అనుకునేదాన్ని. పోన్లే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు చూసుకుందాం. ఆడవాళ్ళం గదా! డైజెస్ట్ అయిపోతా ఉంటది. పోన్లే నేను విడిగా ఉన్నప్పుడు చూసుకుందాం అనుకుంటా ఉండేదాన్ని. అలాంటిది ఇవాళ నా కోసం నా బాబు ఈ సినిమా చూపిచ్చాడనమాట. సో ఇప్పుడైతే ఎమోషన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నా పాకశాల ఒక ప్రయోగశాల సెగ్మెంట్కి సుస్వాగతం. ఈవేళ సాటర్డే అండ్ అందులోనూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మా దోశల పిండి పులిసిపోవడం చూసి తట్టుకోలేక పొనుగులేసేసుకున్నాం. అందుకోసం నేను 3/4 గ్లాస్ బియ్యపిండి, అలాగే మైదా పిండి అండ్ ఉప్మా రవ్వ వేసుకున్నాను దోశ పిండిలో. మీరు మాకులాగా క్వాంటిటీ కన్నా క్వాలిటీని ఇష్టపడే వాళ్ళైతే కొంచెం అంటే స్పూను లెక్కన ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే పెద్ద టేబుల్ స్పూన్తో సరిపోతుందండి. నేను మాత్రం ఇలా గ్లాస్లో ఎందుకు కొలిచాను అంటే మా బాబుకి నాకు పునుగులంటే చాలా ఇష్టం. మాకు క్వాలిటీ కన్నా క్వాంటిటీ ఎక్కువ కావాలని అలా వేశాను. ఇక ఆనియన్స్ వేయకుండా కూడా పునుగులు ఎంతో బాగా చేసుకోవచ్చని చూపిస్తున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ఇవి చిన్న చిన్నగా తరిగి కరివేపాకుతో పాటు కలిపి ఈ 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిలో వేసేసుకున్నాను. కొత్తగా పెళ్ళైన వారు ఇలాంటి వ్లాగ్స్ చూస్తుంటే నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మొట్టమొదటి ప్రయోగాలు చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పోయడానికి ఆతృత పడవద్దు. ఎస్పెషల్లీ నూనె పీల్చే వాటికి, అది గారెలైనా పునుగులైనా ఏవైనా సరే నూనెలో మనం వేపుతున్నామంటే వాటికి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కష్టమైనా పర్వాలేదు కొంచెం గట్టిగానే కలుపుకోండి ముందు పిండిని. సో ఇవాళ నేను చెప్పబోయే డోన్స్లో ఫస్ట్ది వచ్చి, మీరు పిండిని గట్టిగా కలుపుకోవాలి తప్పించి నీళ్లు పోయడానికి ఆతృత పడవద్దు. దానివల్ల పునుగులు కొంచెం గట్టిగా ఉన్నా నూనె పీల్చకుండా తినడానికి వీలుగా ఉంటుంది. మీకు సోడా వేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ చూపించడం కోసం మాత్రమే ఇప్పుడు రెండో వాయిలో ఇలా కొంచెం సోడా వేస్తున్నాను. చూస్తున్నారా, మొదటి వాయిలో వేసిన పునుగుల్లో సోడా వేయకపోయినా పిండి పులిసిపోతే చక్కగా గుల్లగా ఉంటుంది. ఇలా మనం ప్రతి వాయిని వేసేటప్పుడు మనం పిండిని అలా డ్రాప్ చేసేసి ఆయిల్లో వేసుకున్నాక మన చేతిని తుడుచుకుని కడుక్కుంటాం కదండి. అలా కడుక్కునే ప్రతిసారి మా అమ్మ రూల్స్లో భాగంగా మీరు నేర్చుకున్నది ఏంటి అంటే, ఇదిగోండి ఇలా ఎప్పటికప్పుడు ఎడ్జెలంతా తుడిచేసుకొని చేతులలో ఉన్న పిండి కూడా నీట్గా అందులో వేసుకొని అప్పుడు చేతులు కడుక్కుంటాం అనమాట ప్రతి వాయికి. సో ఇలా చేయడం వల్ల ఎడ్జెస్లో ఉన్న పిండి ఎండిపోయి స్టవ్ పక్కనే పెడతాం కాబట్టి త్వరగా ఆరిపోకుండా ఉంటుంది పిండి. పిండిలో సోడా కలిపినాక కూడా ఒకసారి నేను మీకు పునుగులు చూపిస్తున్నానండి. చక్కగా వచ్చినాయి. మీరు కూడా పునుగులు వేసుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ఫార్ములాస్ని ట్రై చేయండి. కొలతల గురించి కంగారు పడకుండా దోశ పిండిలో మీరు ఏం వేసినా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసి వాటర్ తక్కువగా పోసి పునుగులు ఇలా వేసుకోండి. సో ఇవాళ రెండో రెసిపీ క్యాప్సికమ్ రైస్. ఇది చాలా టేస్టీగానే కాదండి, కలర్ఫుల్గా ఉంటుంది ఇలా మనం రకరకాల కలర్ఫుల్ క్యాప్సికమ్లు వాడితే. ఇక ఈ క్యాప్సికమ్ రైస్కి ముందుగా కళాయి పెట్టుకుని నూనె లేకుండా తాలింపు దినుసులు అంటే మినప్పప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర ఇంతవరకు వేసుకొని 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ధనియాలు ఉంటే అవి కూడా ఇప్పుడే వేసుకొని ఫ్రై చేసుకోండి. నా దగ్గర కేవలం ధనియాల పొడి ఉంది కాబట్టి అది నేను చివరిలో వేసి కలుపుతాను. ఈ రెసిపీలో నేను చెప్పబోయే ఫస్ట్ డోంట్ వచ్చి, మీరు ఇలా ఈ పప్పులు వీటిని వేపుకునేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ని హైలో పెట్టుకోవద్దు, కేవలం సిమ్లో ఉండాలి. సో అలా ఫ్రై చేసుకున్న వాటితో పాటు ఇలా ఆయిల్లో కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. లేదా నాలాగా మీరు రోల్లో అయినా దంచుకోవచ్చు. ఇలా మనం క్రష్ చేసుకునే లోపల ముందుగా మనం కళాయిలో ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నాం కాబట్టి ఆ వేడెక్కిన ఆయిల్లో మీరు ఇప్పుడు క్యాప్సికమ్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటూ దాంట్లో సరిపడా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. నీళ్లు పొయ్యొద్దు, అస్సలు పొయ్యొద్దు. సో ఈ క్యాప్సికమ్ మగ్గే లోపల ప్యారలల్గా మనం రోట్లో మన బండ ఉంటుంది కదా, చెక్క బండ, ఆ బండతో దంచుకుంటే చాలా చక్కగా క్రష్ అయిపోతుంది. సో రోట్లో దంచుకోవాలన్న ఐడియా నాది బాగానే ఉంది, కానీ నేను వాడే ఆ నల్ల రాయి సరిపోదు కాబట్టి నా దగ్గర ఇలా చెక్క బండ కూడా ఉందండి. సో దాంతో దంచే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇది నేను కాదు, సింధు నా మీద జాలిపడి
తను చేయడం మొదలుపెట్టింది. క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. అండ్ మీరు పొరపాటును కూడా నీళ్లు పోసే ప్రయత్నం చేయొద్దు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ డోంట్ ఈ రెసిపీకి. అండ్ ఆ తర్వాత ఇలా పూర్తిగా మగ్గిపోయిన ఈ క్యాప్సికంలో నేను ధనియాల పొడి అలాగే క్రష్ చేసుకున్న ఆ మసాలాని వేసేస్తున్నాను. సాధారణంగా ఇట్లాంటి రెసిపీలో కోకోనట్ పౌడర్ డ్రైది కానీ పచ్చిది కానీ వాడుతూ ఉంటారు. కానీ నా మాటగా ఈసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి పొడి వేయకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నట్టే అండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఇందులో మనం చక్కగా రెడీగా ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో కలుపుకోవడమే. అయితే మీరు చూస్తున్నట్టుగా ఈ కళాయిలో ఉన్న పూర్తిగా క్యాప్సికమ్ మసాలాని వాడకుండా ఒక 1/4 మాత్రం కళాయిలో ఉంచి 3/4ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అండి. ఎందుకంటే రాత్రి మళ్ళీ మనం ఫ్రెష్గా రైస్ వండుకుంటాం కాబట్టి ఆ ఫ్రెష్ రైస్లో మనం ఒక కూరలా కూడా వేసేసుకొని తినేసేయచ్చు. అప్పుడు మళ్ళీ వేరే వంట చేయాల్సిన పని ఉండదు అని నేను తీసేసాను అనమాట. అండ్ 1/4 ఉంచిన క్యాప్సికమ్ మసాలాలో నేను ఫ్రెష్గా వండిన రైస్ని కలిపి ఈ క్యాప్సికమ్ రైస్ని సర్వ్ చేశాను. దీనికి తోడు ఇంకొక యాక్చువల్ రీజన్ ఏంటి అంటే మా ఫ్రిడ్జ్లో బీట్రూట్లు పాడైపోవచ్చినాయి అనమాట. దాన్ని పూర్తిగా పాడేలోపు చాలా కష్టపడి దాన్ని క్లీన్ చేసుకొని శుభ్రం చేసి దాన్ని ఫర్ సేల్ ఆప్షన్లో ఇవాళ దాన్ని కూడా ఖాళీ చేయాలి కాబట్టి శనివారం కాబట్టి అందుకోసం ఈ తిప్పలన్నమాట. దానికోసం నేను బీట్రూట్ ఫ్రైలో కూడా మళ్ళీ రైస్ వండలేం కాబట్టి కొంచెమే క్యాప్సికమ్ రైస్ వండుకొని మిగతాది కర్రీలాగా మసాలాని సపరేట్ చేసేసాను. అండ్ దయచేసి నన్ను క్షమించండి, ఈ వీడియో చేసేటప్పుడు నేను కొంచెం హడావిడిలో ఒక చేత్తో కెమెరాని పట్టుకొని అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఈ వీడియోని షూట్ చేశాను కాబట్టి మీకు ఒక కార్నర్లోకి కనిపిస్తుంది, కళాయి ఒక ఎడ్జ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ క్యాప్సికమ్ రైస్ అయ్యేలోపు ప్యారలల్గా బీట్రూట్ కట్ చేసి రెడీగా ఉంచాను. అండ్ కళాయిని రీయూస్ చేస్తానని మీకు తెలుసు కదా, కాబట్టి రైస్ తీసేసుకున్నాక ఒక పేపర్ నాప్కిన్తో ఆ కళాయిని తుడిచేసుకొని అందులోనే ఇప్పుడు నేను బీట్రూట్ ఫ్రై చేయబోతున్నాను. ఈ క్యాప్సికమ్ రైస్ ఎలా ఉందో మీరు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. బీట్రూట్ ఫ్రైని చేయడానికి ముందుగా చూసారు కదా, మళ్ళీ అదే రోల్ని యూస్ చేసి అందులో ఈసారి కేవలం కొంచెం అల్లం, 2 పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర దంచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయిలో నూనె పోసుకొని కొంచెం ఎక్కువే పడుతుందండి. అండ్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఆయిల్ వేడెక్కగానే ఇలా ఈ పేస్ట్ వేయక ముందు తాలింపు దినుసులు వేపి తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. నేనైతే కొంచెం హడావిడిగా చేస్తాను కాబట్టి డైరెక్ట్గా దంచిపెట్టుకున్న ఆ పేస్ట్ని వేసేసి ఆ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇలా బీట్రూట్ వేసేసుకున్నాను. బీట్రూట్ ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ డోంట్స్ ఏంటంటే మీరు దయచేసి తురమద్దు. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ బాగా చిన్న ముక్కలు చేసి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా చేస్తే పిల్లలు నిజంగానే ఇష్టపడతారు. అండ్ ఇందులో పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఇంకో డోన్స్ ఏంటంటే బీట్రూట్, క్యారెట్ వీటిలో ఉన్న వాటర్ కంటెంట్తోనే మగ్గిపోతాయి కాబట్టి పొరపాటును కూడా వాటర్ పోయొద్దు. ఇక మనం చేసేది వేపుడు కాబట్టి అసలు వాటర్ అవసరం రానే రాదు. అయితే ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు నేనైతే రసం పెట్టుకుంటున్నాను ప్యారలల్గా. కాబట్టి ఆ కళాయిలో ఫస్ట్ రసంకి తాలింపేస్తాం కాబట్టి అందులోంచి నేను ఇలా తాలింపు దినుసులు తీసుకొని వేపేసి ఫస్ట్ ఈ పైన కూరలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అందులో కలిపేశాను. ఇలా వేయడం వల్ల పప్పులు కలర్ఫుల్గా కనిపిస్తాయి, పిల్లలు ఇష్టంగా వాటిని మధ్య మధ్యలో క్రంచీగా క్రిస్పీగా తగులుతూ తింటారు దనకుండా. సో ఈ రెసిపీకి ఫైనల్గా కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకొని ఇక మూత పెట్టద్దు సుమా. ఒక 5 నిమిషాల వరకు కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉంటే ఆ నూనెలో బీట్రూట్ ముక్కలన్నీ కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యి టేస్టీగా అనిపిస్తాయి. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు రాత్రి అయిపోయిందండి. బాబు ఆ టైంలో డిన్నర్ చేస్తూ కూడా అమ్మ నాకు రోజు బీట్రూట్ ఫ్రై చెయ్యి అని అడిగాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత చక్కగా ఇష్టంగా తింటారో ఇలా చేస్తే పిల్లలు. ఇది నేను చేయడం వల్ల కాకుండా ఇలా చేయడం వల్ల బాగుంది అన్నది నా ఉద్దేశం. సో ఇవాల్టి రెసిపీస్లో టిప్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోద్దు సుమా.
మెయిన్గా నేను కిచెన్లో నేను రెసిపీస్ చూపించేటప్పుడు కూడా మీకు నా కాన్సన్ట్రేషన్ అదేనండి. నా వ్లాగ్స్ మీరు చూసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కిచెన్‌కే అంకితమైన వాళ్ళము, లేకపోతే మనమే మన ప్రపంచం అంతా ఇల్లు ఊడ్చుకొని, ముగ్గులు పెట్టుకొని, లేకపోతే ఈ పనులన్నీ చేయాలండి. నేను కూడా చేస్తాను కదా! ఈ పనులన్నీ చెయ్యాలి. కానీ అది క్విక్‌గా చేసుకోవడం, అదే పనిగా రోజంతా మనం దానిలోనే ఉండడం అయితే నేను కరెక్ట్ అని అనను. బట్ స్టిల్ మీరు అది ఇష్టంగా చేస్తున్నారా? హోల్ లైఫ్ మాకు అదే ఆనందాన్ని ఇస్తుంది రూపా. ఐయామ్ డెడికేటింగ్ మై లైఫ్ టు మై ఫ్యామిలీ అండ్ నాకు దాంట్లోనే ఆనందం ఉందని మీరు మనస్ఫూర్తిగా చేస్తుంటే చేసేయండి. అది కూడా మీకు నచ్చి చేస్తున్నారు కదా! చేసేయండి. ఇష్టమే. కానీ అవి త్వరగా చేసుకునే విధానాలు మనం అలవాటు చేసుకోవాలి. ఆడపిల్లలుగా, ఆడవాళ్ళుగా మన ఇంట్లో పనులన్నీ సర్దుకొని, చేసుకొని, మీకు నచ్చిన పని కోసం, మీకు ఇష్టమైన దానికోసం అది నేను చెప్తూ ఉన్నాను కదా! డ్రాయింగ్ ఏయండి, ఏదైనా ఏయండి. మీరు మటుకు మీ లైఫ్‌లో మీకోసం టైం కొంచెం స్పేర్ చేయండి ఎవ్రీడే. హ్యావ్ యువర్ ఓన్ టైమ్. అది ఏదైనా కానీ. హోల్ ఫ్యామిలీ కోసం మీరు ఎంత స్పెండ్ చేసినా ఒక 1 అవర్, 2 అవర్స్ మీకోసం ఎక్స్‌ట్రాగా కట్ చేసుకొని, మీకోసం ఉండండి. మీకోసం పని చేయండి. మీకోసం ఆలోచించండి. ప్లీజ్. మీ ఏజ్‌తో సంబంధం లేదు. మీరు 50 ఏళ్ళ పైన ఉన్నా, 30 ఏళ్ళ లోపలున్నా, 15 ఏళ్ళైనా ఆడపిల్లల ఎవ్వరైనా సరే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ మనం మన కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లవింగ్ అవర్ సెల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్లీష్‌లో కూడా మనకి ఫైనల్‌గా శ్రీదేవి గారు ఇచ్చే క్లైమాక్స్ కూడా అదే. మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు తెలియాలి. మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆడవాళ్ళు మన కిచెన్‌కే కాదు, మన కోసం మనల్ని ఇష్టపడుతూ మనం ఆలోచించడం మొదలుపెట్టాలి. ఏమంటారు? ఎనీవేస్ ఇవాల్టికి ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేస్తూ, మీకు నచ్చిందని ఆశిస్తూ, రేపు మళ్ళీ మంచి వీడియోతో ముందుకొస్తాను. బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.